14 వార్డు మెంబర్ రాకేష్, వెల్కమ్. రైట్ సార్. ఐదవ వార్డు రాజేష్, స్వాగతం. వెల్కమ్. వెల్కమ్. నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొందినటువంటి మిత్రులు ముగ్గురు వార్డు సభ్యులు రాజేష్, రాకేష్, రాజు. వీళ్ళ ఆధ్వర్యంలో అనేక మంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమంలో ఈరోజు గంగశేఖర్ గారు, గంగారెడ్డి గారు, వంశీ గారు, రాజశేఖర్ గారు, నాగరాజు గారు, మరో రాజశేఖర్ గారు, వీళ్ళంతా కూడా ఈరోజు ఈ ముగ్గురు వార్డు సభ్యులు వీళ్ళు యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న వేళ మేము సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ వేదికగా ఏ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పని ముందుకు రావడం హర్షణీయం. వారికి ఈ సందర్భంగా స్వాగతాన్ని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్రాన్ని ఓవైపు అభివృద్ధిలో మరోవైపు సంక్షేమంలో పరిగెత్తించడంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేద ప్రజల మనసును దోచే అనుమతులు కూడా వచ్చినాయి. అంటే ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు ప్రజా బాహుళ్యంలో జరుగుతున్నటువంటి చూసి ఇప్పుడు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రావడానికి మొగ్గు చూపుతున్న వేళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈ ప్రాంతంలో బలోపేతమై మరి రాబో రోజుల్లో మరింత వేగంగా ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పని సందర్భం తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి యువకులకు వార్డు సభ్యులకు నేను స్వాగతం తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా మీరు చేరారు. మీ యోగ క్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా ప్రజలకు సంబంధించినటువంటి సేవాభావంలో ముందుండి ప్రజల మనసును చూరగొడాలని చెప్పని కోరుతూ మరి మండల కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పెద్దలు కూడా మేడిపల్లి మండల కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా పట్టణానికి మేడిపల్లి గ్రామానికి హెడ్ క్వార్టర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదివరకు పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా కలిసి మరింత అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోయే విధంగా పనులు చేపట్టాలని చెప్పని సందర్భంగా కోరుతూ మరోసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం.